గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. జామెట్రికల్ కన్స్ట్రక్షన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్కి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోవడం అనమాట. సో మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే డివైడ్ ఏ లైన్ ఆఫ్ 100 mm. సో 100 mm ఉన్న లెంత్ని ఇంటూ 7 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయమన్నాడు. 7 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయమన్నాడు. దీనికి ఇప్పుడు ఆన్సర్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లైన్ తీసుకుంటాము. లెంత్ ఎంత ఇచ్చాడండి? 100 mm లెంత్ ఇచ్చాడు. 100 mm లెంత్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత దీనికి నేమింగ్ ఏ అని బి అని ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనకి ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఏమన్నాడంటే 7 ఈక్వల్ పార్ట్స్ ఏమన్నాడు. ఏబీ లెంత్ వచ్చేటప్పటికేమో 100 mm. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటాం. ఏ పాయింట్ పెట్టుకుని ఏ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ రివర్స్లో ప్లేస్ చేసుకుని 30 నుంచి 45 degrees యాంగిల్ ఎంత తీసుకుంటామండి? 30 నుంచి 45 degrees ఎంత తీసుకుంటాము. సో తీసుకుని 7 ఈక్వల్ పార్ట్స్ ఏమన్నాడు కాబట్టి 30 నుంచి 45 degrees ఏదో ఒక వాల్యూ 30 degrees తీసుకుంటున్నాం అనుకోండి, లేకపోతే 45 degrees తీసుకుని మనం 70 mm ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటాం. 70 mm ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు సర్క్యులర్ తీసుకుని సర్క్యులర్ని స్కేల్ని ఉపయోగించి 10 mmకి తీసుకుని 10 mmతో ఏ సెంటర్ చేసి 1 2 3 4 5 6 7 ఇలా 7 పార్ట్స్ చేసుకుంటాం. 7 పార్ట్స్ చేసుకున్న తర్వాత నేమింగ్ ఇచ్చుకుంటామండి. 7 6 5 4 3 2 అండ్ లాస్ట్ వన్ వచ్చరికి 1. ఎప్పుడు కూడా 1 నుంచి కలపకూడదు, అది మిస్టేక్ అవుతుంది. 7 నుంచి కలపాలి. 7 నుంచి డైరెక్ట్గా బీకి జాయిన్ చేస్తామండి. తర్వాత మనము స్కేల్ని ప్యారల్గా తీసుకెళ్తూ ఇంకొక లైన్ డ్రా చేస్తాము. అదే స్కేల్ని మళ్ళీ ప్యారల్గా తీసుకెళ్తూ ఇంకొక లైన్ ప్యారల్గా తీసుకెళ్తూ మనం ఏం చేసుకుంటామంటే ఇలాగ మనం ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా డమ్మీ లైన్ 70 mm తీసుకుని 30 నుంచి 45 degrees మెయింటైన్ చేసి 10 mmతో కాంపస్తో కట్ చేసిన తర్వాత మనం ప్యారల్గా లైన్ కట్ చేసామో ఇక్కడ కూడా ఈక్వల్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది అనమాట. సో దీన్ని నేమింగ్ ఇచ్చుకుంటారు. 1 2 3 4 5 6 అండ్ లాస్ట్ వచ్చరికి 7. తర్వాత దీనికి ఏం చేస్తామంటే డైమెన్షన్ ఇచ్చుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి మనకి లెంత్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి 100 mm ఇచ్చాడు కాబట్టి సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనము ఏ నుంచి బీకి డిస్టెన్స్ ఎంత అంటే 100 mm అని రాసుకుంటామండి. సో దీనికి ఆన్సర్ ఇది అవుతుంది. తర్వాత లాస్ట్ వన్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ యాంగిల్ కూడా మెన్షన్ చేసుకుంటాము. యాంగిల్ ఇచ్చుకుని యాంగిల్ వచ్చేటప్పటికి దీన్ని హెడ్ మీద ఇస్తామండి. మనము ఇలా హెడ్ మీద ఇచ్చుకుంటాం 30 degrees. ఓకే, ఆన్సర్ ఇది అవుతుంది.